హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 5వ తారీఖు గురువారం. రేపటి రోజున ఆర్బీఐ మీటింగ్ ఉంది. దానివల్ల ఈరోజు మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ కనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వోలటైలిటీ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ 500లో చూడండి, ప్రతిరోజు మనకి ఎలా ఉండేదంటే డిక్లైన్స్ అన్న ఎక్కువ ఉండేవి, అడ్వాన్స్ అన్న ఎక్కువగా ఉండేవి, ఒక లైన్ లాగా ఉండేది. బట్ ఈరోజు మొత్తం మిక్స్ అయినాయి అనమాట. ఓకే, సో ఒకనొక టైంలో నిఫ్టీలో 200 నుంచి 300 పాయింట్స్ షార్ప్గా ఫాల్ అవటం, మళ్ళీ అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్ బౌన్స్ అవ్వడం అనేది కూడా జరిగింది. దాన్నే మనం వోలటైలిటీ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ రేపటి రోజున మనకి 10 గంటలకి ఈ యొక్క ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 6.5 ఉంది. అందరూ కూడా 6.5 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ కోటాక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 70% ఛాన్సెస్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గిస్తుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకంటే న్యూస్ తెలియదు, బట్ కొంతమందికి తెలుసో ఏమో కానీ ఈరోజైతే ఆ సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ సంస్థ ఏం చేసిందంటే నోమురా ఇండియా మీద ఓవర్ వెయిట్ అనే రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఏది ఏషియన్ మార్కెట్స్ అన్నిటితో కూడా కంపేర్ చేసి, అదేవిధంగా చైనా మార్కెట్స్కి న్యూట్రల్ అనే ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి ఓవర్ వెయిట్ అంటే ఇండియా యొక్క షేర్స్ అనేది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అని సింపుల్ అర్థం అనమాట. సో మరి చైనా విషయానికి వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియోలో షేర్లు ఉంటే అంతే ఉంచండి, తగ్గించొద్దు పెంచొద్దు అన్న కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు నీట్గా. ఎందుకంటే మ్యాక్రో ఎకనామికల్ అండ్ మైక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అనేది వీళ్ళు కన్సిడర్ చేసుకొని ప్రస్తుతం ఏంటంటే ఈ ఓవర్ వెయిట్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ గత 2-3 రోజుల నుంచి కూడా స్లోగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఐటీ అండ్ డిఫెన్స్ సంబంధించిన సెక్టార్ అనమాట. అంటే డిఫెన్సివ్, ఇది నాట్ డిఫెన్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది ఈ రెండు కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఐటీకి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అనేది చాలా కంపెనీలు రిక్వైర్మెంట్ అనేది ఉందన్నమాట. సో ఐటీ బూమ్ అనేది కొనసాగే అవకాశం ఉంది బ్రాడర్ పిక్చర్లో. అండ్ ఏదన్నా రిస్క్ జరిగితే కూడా ఒక డిఫెన్సివ్ ప్లేయర్ అన్నమాట ఎఫ్ఎంసీజీ, దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీలో కూడా ఎక్కువగా మార్జిన్ సంపాదిస్తున్న కంపెనీలు ఉన్నాయి కొన్ని, వాటిల్లో ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యూనికామర్స్ అనే స్టాకు 5% అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళేంటంటే స్పోర్ట్స్ వేర్ బ్రాండ్తో హమ్మల్ అనే బ్రాండ్తో పార్ట్నర్షిప్ అయినట్టు తెలిసిందనమాట. దానివల్ల ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక జనస్ పవర్ అనే స్టాకు 5% లోవర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈడీ డిపార్ట్మెంటు సోదాలు అనేది నిర్వహిస్తూ ఉంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. అందుకని ప్యానిక్లో ఈ స్టాక్ని సెల్లింగ్ అనేది చేయడం జరిగింది. ఇక ఈరోజు మనం చూసుకున్నట్టయితే సిడిఎస్ఎల్ 8% అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఎంసీఎక్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ కొంత కరెక్షన్ అయితే తీసుకున్నాయి. దాని తర్వాత స్ట్రాంగ్గా మళ్ళీ బౌన్స్ అవుతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక చాలా బ్యూటిఫుల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఈ కంపెనీకి ఏంటంటే ఫ్రెండ్స్, క్యూఐపీ అనేది లాంచ్ చేశారు, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అనేది. దీని ద్వారా 1500 కోట్లు అనేది వీళ్ళు సమీకరించనున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు సిగ్నిఫికెంట్గా. ఇక రీసెంట్ మనం చూసుకున్నట్లయితే ఎంజీఎల్ అండ్ ఐజీఎల్ షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోయినాయి. గవర్నమెంట్ ఏంటంటే కొంత పోర్షన్కి సబ్సిడీ అనేది తీసేసింది. దానివల్ల వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు బోనస్ షేర్స్ అనేది ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ స్టాక్ అనేది బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఏంటంటే దీని మీద ఒక వీడియో కూడా చేసినట్టున్నాం మనం, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం మంచి కంపెనీస్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఆటో సెక్టర్కి సంబంధించిన హుండాయ్ మోటార్స్ ఏం చేసిందంటే కొన్ని మోడల్స్కి ప్రైసెస్ అనేది పెంచుతున్నామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంత ప్రాఫిట్ పెరిగే, అంటే ప్రాఫిట్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది. బట్ స్టిల్ స్టాక్ అయితే ఫ్లాట్గానే ట్రేడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఎంఈ కేటగిరీలో దూసుకు వెళ్ళిన స్టాక్ అనమాట బొండాడా ఇంజనీరింగ్ అని చెప్పేసి. ఇది మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ స్టాక్లో కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ అగైన్ బౌన్స్ అయింది. ప్రస్తుతం దీనికి ఏంటంటే 1089 కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది. అందుకని ఈ స్టాక్ అనేది 3% రైజ్ అయింది. ఇక ఫ్రెండ్స్, మనకి సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకున్నట్టయితే ఐటీ, కన్సంప్షన్ అన్నీ కూడా బాగున్నాయి. ఒక్క కన్స్ట్రక్షన్, పిఎస్యూ బ్యాంకుల్లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
నిఫ్టీని పైకి తీసుకెళ్లిన వాటిలో ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ అనేది కనిపిస్తుంది. కోర్స్ భారతీయ ఎయిర్టెల్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. దాని తర్వాత నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో హైయెస్ట్గా డెలివరీ అయితే తీసుకుంటూ ఉన్నారు. రత్నమణి మెటల్స్, జై బాలాజీ, సుప్రీం ఇండస్ట్రీస్, సువెన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు, కేపీఐఎల్, కోటాక్ బ్యాంకు. సో వీటిల్లో హెవీగా డెలివరీస్ అనేది జరుగుతూ ఉన్నాయి. కోర్స్ రేపు ఈవెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ చాలామంది దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు బహుశా. ఇక ఫ్రెండ్స్ మొత్తం మీద ఈరోజు నిఫ్టీ యాక్చువల్గా ఏంటంటే బులిష్గా క్లోజ్ అయింది. 24,500 అనేది రౌండ్ నెంబరు. ఆ రౌండ్ నెంబర్ మించి దగ్గర 24,800 దాకా వెళ్ళడం జరిగింది. ఈహౌ 24,700 పైన అయితే బులిష్గా సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టోటల్గా నెక్స్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పుట్ కాల్ రేషియో అనేది 1.13 అనేది చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే మార్కెట్లో స్టిల్ కొంత బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గ్రాఫికల్గా 25,500 ఆ పైన ఏంటంటే ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. అయితే కొంతమంది మిత్రులు అడిగారనమాట, పుట్ కాల్ రేషియో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పుట్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేస్తాము, డివైడెడ్ బై కాల్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వేయటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఒక స్ట్రైక్ మీద కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారనమాట ఒక స్ట్రైక్ మీద. ఓకే, సో ఆ విధంగా బెట్టింగ్ అనేది పెరుగుతూ ఉందనుకోండి. నేను కొంటున్నాను, మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నాను, మీరు అమ్ముతున్నారు. ఈ విధంగా మన ఇద్దరం కలిసి 1 కోటో 2 కోట్లో కాంట్రాక్ట్స్ అనేది మనం ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేస్తున్నామంటే వాటిని అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుందంటే ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే సింపుల్గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పుట్స్ ఎక్కువగా ఏం చేస్తున్నారంటే బయ్యింగ్, సెల్లింగ్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి అర్థం అనమాట. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, బయింగ్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పటికి కూడాను మనం సెల్లర్కి వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సెల్లర్ ఎక్కువ మార్జిన్ అనేది పే చేస్తాడు కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇక్కడ పుట్స్ డివైడెడ్ బై కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి వేస్తే ఇక్కడ చూడండి 1.13 వచ్చింది. 1 కంటే ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం. పుట్స్ ఎప్పుడు సెల్ చేస్తారంటే మార్కెట్ కిందకి రాదు అన్నప్పుడు పుట్స్ని ఎక్కువగా సెల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మార్కెట్లో, అట్లా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే కింద వచ్చింది అనుకోండి, అంటే లైక్ 0.6, 0.7, 0.8 అలాగా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారని అర్థం. కాల్స్ ఎక్కువగా ఎందుకు సెల్ చేస్తున్నారంటే మార్కెట్ పెరగదు, లేకపోతే సింపుల్గా రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ మనకి పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్తో పొజిషన్స్ అనేది ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టోటల్గా మనం చూసుకున్నట్లయితే పుట్ కాల్ రేషియో అనేది 1.16 ఉంది. అంటే ఫ్రెండ్స్ అగైన్ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్టర్స్ అంటే ఆల్రెడీ పొజిషన్స్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, పైకి వెళ్తుంది లేదా సైడ్ వేస్ ఉంటుంది కానీ కిందకి రాదు అన్న కాన్సెప్ట్లో ఉంది. సో సింపుల్గా మనం బుల్లిష్ వ్యూలో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు చాలా వోలటైల్గా అనిపించింది. ఫాస్ట్గా లాస్ట్ 3 o'clock అప్పుడు కిందకి రావడం, మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అవ్వడం చాలా జరిగిందనమాట. ఎనీహౌ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది నిఫ్టీ 50లో డ్రా చేస్తున్నాను చూడండి. ప్రస్తుతానికి మనకి 50% రిట్రేస్మెంట్ టచ్ అయింది 24,700. దాని తర్వాత రేపు ఏదన్నా వోల్టైల్గా ఉంటే 25,129 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో సిగ్నిఫికెంట్ బులిష్గా పైకి వెళుతుంది. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసుకొని సక్సెస్ఫుల్గా పైకి వెళుతుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి. ప్రస్తుతానికి మనకి 78.6 లెవెల్స్ దగ్గర ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. బట్ ఏంటంటే మార్కెట్ ఆ లెవెల్ని దాటి పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రాబ్లీ ఒకవేళ స్టేబుల్ అయిందంటే మార్కెట్ ఇమీడియట్గా మనకి ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా రివర్స్ తీసుకోవచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బిగ్గర్ పిక్చర్లో మనకి 54,375 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ పెయిన్ అనేది షిఫ్ట్ అనేది కనిపిస్తుంది చూడండి. నిన్నటి రోజున 24,400 దగ్గర 450 దగ్గర మనకి ఈ మ్యాక్స్ పెయిన్ అనేది ఉంది. ఈరోజు ఏమైందంటే 24,650కి షిఫ్ట్ అయింది. సో ఒక మేజర్గా ఏంటంటే పైకి స్టెప్ బై స్టెప్ అనేది ఈ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం బుల్లిష్ సెంటిమెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ హెల్త్ అనేది ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది, అంటే ఓవర్బాట్ జోన్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. రేపటి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన కీలక నిర్ణయం అనేది తీసుకోబోతూ ఉంది.
అయితే మార్కెట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వడ్డీ రేట్లు తగ్గిస్తుందని, కొంతమంది తగ్గించదని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, పర్సనల్గా నేనైతే 25 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ తగ్గించింది అనుకోండి, ఇది డెఫినెట్గా ఏంటంటే మార్కెట్కి ఒక సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అటువంటి జరిగినప్పుడు ఏంటంటే మార్కెట్లో వోల్టాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అందరూ కూడా బుల్లిష్గా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.